ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది. తాజాగా మరొక దేశం కూడా యుద్ధ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఇరాన్కు మద్దతుగా యెమెన్ దేశం యుద్ధ రంగంలోకి దిగడానికి సిద్ధమైందని తెలుస్తుంది. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్కు మద్దతుగా ఇరాన్తో కలిసి యుద్ధంలో పోరాడనుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని యెమెన్ సైనిక దళాల అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సరీ ఆదివారం ప్రకటించారు. యెమెన్ అధికారికంగా యుద్ధ క్షేత్రంలోకి దిగుతుంది. మా ప్రాదేశిక జలాల నుంచి మీ నౌకలను దూరంగా ఉంచండి అని సరీ తన పోస్ట్లో వెల్లడించారు. అది తాజాగా ఇజ్రాయెల్ యుద్ధం గత 10 రోజులుగా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత 2 రోజుల నుంచి అమెరికా ఇరాన్ అణుస్థావరాలపైన బాంబర్స్తోని దాడి చేసిన విషయం తెలుస్తుంది. తాజాగా యుద్ధ రంగంలోకి మరో దేశం ఎంటర్ అవ్వడంతో ప్రపంచ దేశాలపైన చమురు ధరల ప్రభావం భారీగా పడనుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఆసియా మార్కెట్ల భారీగా పతన దిశగా పయనిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.